హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బోన్ రాజ్. ఈరోజు యాక్చువల్గా మేము క్యాంపింగ్కి వెళ్దాం అనుకున్నాం. బీచ్లో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇంకా మిడ్ నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా తగ్గుద్దేమో, కొంచెం ఎండ వస్తే వెళ్దాం అన్నట్టు చూసాం. కానీ మొత్తం ఇంకా వర్షం అయిపోవటం వల్ల ప్లాన్ అంతా పోస్ట్ పోన్ అయిపోయింది. 2-3 డేస్లో వర్షాలు ఆగిపోవచ్చు. సో మళ్ళీ ఎండ వచ్చినప్పుడు వెళ్దాం, బీచ్లో క్యాంపింగ్ చేస్తాం. ఆ వీడియో కూడా తొందరలోనే షేర్ చేస్తాం మీతో. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే బంటిమిల్లి ఈ చుట్టుపక్కల పొలాలు కానీ ఇదంతా ఎలా ఉందనేది చూద్దాం. ఒక 2-3 మంత్స్ తర్వాత, అంటే పంట ఇంకా చేతికి వచ్చే ముందు, కోసే ముందు, లేదంటే పంట ఒక 2 మంత్స్ అయిన తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూద్దాం, ఎంత అందంగా కనపడుతుందో మన ఊరు. బంటుమిల్లి కానీ చుట్టుపక్కల నాగేశ్వరరావుపేట ఒకటి దగ్గరలో ఉంది. సరే, బంటుమిల్లి ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది, ఒక 2 మంత్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ డ్రోన్ షాట్స్ తీసి మీ అందరికీ కూడా మన ఊరు ఎంత అందంగా ఉందో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాం. డ్రోన్ అయితే రెడీ అయిపోయింది, మనం పంపిద్దాం. ఇప్పుడు బంటుమిల్లి మీదకి పంపిద్దాం, చుట్టూ ఒక రౌండ్ వేద్దాం, ఇటు పొలాలు చూద్దాం, అన్నీ చూద్దాం. మన డ్రోన్ అయితే పంపించాం పైకి. మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే సరౌండింగ్స్, మన డ్రోన్కి తగిలే చెట్లు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. మనమైతే ఆల్మోస్ట్ మనకి సరిపడా హైట్కి వచ్చేసాం. సో చూడొచ్చు మీరు, చుట్టూరు పొలాలు చూడండి, అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ దున్నేశారు. ప్రజెంట్ మనం చూసే ఏరియా జానకిరాంపురం. చూడండి ఎంత నీట్గా కనబడుతుంది, పెద్ద గ్రౌండ్ లాగా. కనపడేదంతా బంటుమిల్లి మన ఊరు. ఆ కనపడేది నాగేశ్వరరావుపేట. చూడండి, అన్నీ ఆల్రెడీ పొలాలు దున్నారు. ప్రస్తుతం అయితే ఒక ట్రాక్టర్ దున్నుతుంది కింద. చూడండి, భలే కనపడుతున్నాయి. చాలా బాగుంది కదా. ఈ పొలం ఎవరిదో కానీ ప్రస్తుతానికైతే దీన్ని దున్నుతున్నారు మొత్తం ట్రాక్టర్తో. చూడండి, భలే ఉంది పైనుంచి చూస్తుంటే. ఇటైతే పొలాల్లో నీళ్ళు కూడా మరి పెట్టారో లేకపోతే ఏమైందో, వర్షం నీళ్ళో తెలియదు, కానీ పొలాల్లో నీళ్ళు అయితే ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కూడా కనపట్ల పొలాల్లో నీళ్ళు. ఈ పొలం చూడండి, రీసెంట్గా దున్నారు అనుకుంటా, ఈరోజు నిన్న. భలే కనపడుతుంది చెట్లు, పొలం. వావ్, బంటుమిల్లి బైపాస్ రోడ్ పక్కన ఉన్న ప్లేస్ ఇది. పక్కన రాజీవ్ గాంధీ మార్కెట్, ఇటు పక్కన ఈ ప్లేస్ ఒకప్పుడు అసలు ఆదివారం కానీ హాలిడేస్ కానీ వస్తే ఫుల్ నిండిపోయేది అన్నమాట. మొత్తం అందరూ ఇక్కడే క్రికెట్ కానీ, కర్ర బిల్ల కానీ అన్ని ఆటలు ఇక్కడే. గాలిపటాలు ఎగరేసేవాళ్ళు, గాలిపటాలు ఫుల్గా ఆడుకునేవాళ్ళు. తర్వాత ఇది ఇలా వాటర్ వచ్చేసి ఆ స్థలం వల్ల కూడా మరి కొంతమంది గోడ కట్టుకున్నారు. మెల్లిగా గట్లో ఈ ఫెన్సింగ్ వేసారు మధ్యలో, నాకైతే గుర్తున్నంత వరకు. అప్పటి నుంచి ఇక ఈ స్థలంలో పెద్దగా వాడటానికి లేకుండా పోయిందన్నమాట. లేదా ఒకప్పుడు ఇదంతా గ్రీన్గా భలే ఉండేది అసలు.
ఈ ప్లేస్లో కనుక ఎవరన్నా మీలో ఆడుకున్న వాళ్ళు ఉన్నా, మీకు ఇక్కడ ఆడుకున్నట్టు గుర్తున్న ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఒకసారి. సరదాగా చూద్దాం ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ ఇదివరకు ఎలా ఉండేది అనేది. సరదాగా చూద్దాం ఒకసారి. Time is running out. 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 Time is running. Time is running out. Time is running out. What if my best days are over? They can't be over. They can't be over now. Time is running out. What if my best days are over? They can't be over now. Time is running out. Time is running out. Time is running out. డ్రోన్ అయితే మళ్ళీ కిందకి తీసుకొచ్చేసాం. సో వర్షం మెల్లిగా కొంచెం పెరిగింది అనమాట, అందుకని తీసుకొచ్చేసాను ఇంకా. ఎందుకంటే తడిస్తే మళ్ళీ మనకి ఆ మోటార్స్ పాడైపోయి ఇబ్బంది అనమాట. మన దగ్గరలో రిపేర్ కూడా, మనకి సర్వీస్ సెంటర్స్ కూడా లేవు. సో చూడండి ప్రజెంట్ బంటి మిల్లు ఎలా ఉంది. మొత్తం పొలాలు ఖాళీగా ఉండి కనబడుతుంది. మళ్ళీ ఒక 2 months తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి ఎంత బాగుంటుందో డ్రోన్ వ్యూ మన ఊరు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఊరు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఊరు గురించి మనమే చెప్పుకోవాలి, ఎవరో వచ్చి చెప్పరు. అందుకని మన ఊరు ఎంత బాగుంది, మన ఊరు చుట్టూరు ఎలా ఉంటుంది డ్రోన్లో చూస్తే అనేది మీ ఫ్రెండ్స్కి కానీ మన బంటుమిల్లో ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే పంపించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీ ఇల్లు కానీ ఏమన్నా కనబడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం అసలు సరదాగా ఎంతమంది వీడియో చూశారు, ఎంతమంది ఇల్లు కనపడింది మీకు. అంటే మన ఇల్లు మనం చూసుకోవడం అదొక ఆనందం కదా. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్.